హలో గాయ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మొన్న సండే మా అపార్ట్మెంట్ లో తెలుగు కమ్యూనిటీ పాట్లక్ జరిగిందనమాట. మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేం ఫుడ్స్ తిన్నాము అన్ని దీంట్లో వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. వెజ్ నాన్ వెజ్ 2 సెక్షన్స్ పెట్టారనమాట. ఇంకా నాన్ వెజ్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ, రైతా, మటన్ పాయ అయితే ఫుల్ కలర్ఫుల్ ఉంది. అబ్బా పీసెస్ చూడండి. ఇంకా ప్రాన్స్ బిర్యానీ, చిల్లీ చికెన్, వామ్మో అందరూ ఎరగతీస్తారు. చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, ఎన్ని కోళ్ళు చచ్చిపోయినాయో ఈ రోజు. ఇంకా 2 టైప్స్ ఆఫ్ వెరైటీ రైసెస్, ఆల్ మిక్స్ రైసెస్ అనమాట. ఇంకా హోలీగా అదే బొబ్బట్టు అంటారు కదా, బొబ్బట్టు, వైట్ రైస్, సమ్ చట్నీ, ఇంకా తాగటానికి వాటర్. ఇంకా వెజ్ సెక్షన్ కి వచ్చేసరికి వైట్ రైస్, లెమన్ రైస్, స్పెషల్ ఫ్రైడ్ రైస్, ఇంకా టొమాటో పప్పు, మష్రూమ్ కర్రీ, చోలే కర్రీ, సమ్ సాంబార్, పన్నీర్ కర్రీస్ అయితే 3 వెరైటీస్ అనమాట. 3 వెరైటీవి. ఇంకా గోంగూర పికిల్, ఆలు కర్రీ, పూరి, రోటీ, హోలీగే విత్ నెయ్యి కూడా. ఇంకా డెజర్ట్ సెక్షన్ కి వచ్చేసరికి ద హిట్ ఏంటంటే షాహికా తుకడా అనమాట. ఎంత యమ్ముందో, నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది ఇవన్నీ. ఇంకా పాయసం అయితే ఫుల్ వర్షం కురిపించేశారు. ఎంతమంది తీసుకొచ్చారో, సేమియా కేసర్ అని, బెల్ల పాయసం అని, పంచదార పాయసం అని, ఎన్నున్నాయో. ఇంకా గులాబ్ జామున్ అయితే ఎవరు చేశారో కానీ అసలు షేప్ ఇటు అవ్వలేదు అటు అవ్వలేదు, అంత బాగున్నాయి. కస్టర్డ్ కూడా చాలా మంది తీసుకొచ్చారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే. నాకు కడుపు కన్నా ఫస్ట్ కళ్ళకాకలు ఎక్కువ అనమాట. అందుకనే ఫుల్ నేను తినకపోయినా అన్ని ఒక పీస్ వేసుకుని వచ్చాను ప్లేట్ నిండా. మొత్తానికి వేస్ట్ చేయకుండా అయితే తిన్నానులే అనమాట. తిన్న తర్వాత నాన్ వెజ్ ఒక పట్టాము, వెజ్ వదిలేస్తామా, వెజ్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఫుల్ తినకపోయినా ఊరిన వీడియో కోసం తీసుకున్నాను. సరే ఇన్ని తిన్నావు, ఇంతకీ నువ్వేం చేసుకొచ్చావు అనుకుంటున్నారా? నేనైతే మంచి ఒక స్మార్ట్ మూవ్ వేసాను అనమాట. నేను అసలు ఏమీ చేసుకురాలేదు. అందరూ కడుపు నింపడానికి తీసుకొస్తే నేను అది అరిగించడానికి కిల్లి కొనుక్కొచ్చాను అనమాట. చాలా బాగుంది. లాస్ట్ అర్థమైంది ఇది ఎంత మంచి స్మార్ట్ మూవ్. ఎందుకంటే కిల్లికి మేమే కాదు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కిల్లి ఫ్యాన్స్ అయితే కింద కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో. నేను ఏం చేశానంటే అక్కడ డిస్ప్లే లాగా పెట్టకుండా నా చేతిలోనే పట్టుకుని తిరిగాను అనమాట. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకివ్వు అని చంపేశారనమాట. ఇంకా నేను ఏం చేశానంటే ఒక చైర్ తీసుకుని కూర్చొని పెద్దవాళ్ళందరికీ ఫస్ట్ ఇచ్చేసి అలా లైన్ లో రమ్మన్నాను అనమాట. కానీ పిచ్చా క్రేజ్ గా కొట్టుకున్నాను దీని గురించి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు అట్లా అందరూ వచ్చి అడుగుతుంటే నేను ఫుల్ నవ్వుతూనే ఉన్నాను అనమాట. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు, అది మాత్రం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. ఫర్ ద ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు ఈ పాట్లక్ అనేది. బట్ ఎవ్రీ వన్ షోడ్ అప్ వెరీ నైస్లీ. అందరూ ఎంత కొలాబరేటివ్ గా ఉన్నారో, ఎంత చక్కగా మాట్లాడారో. ఎవరికెవరు తెలియకపోయినా సరే, ఓ మీరు ఇక్కడ ఉంటారా, మీరు ఈ ఫ్లాట్ అని చెప్పేసి చాలా బాగా మాట్లాడారు అనమాట. వీళ్ళిద్దరూ వచ్చేసి యాంకర్స్, శివ, అవినాష్ అని చెప్పేసి. దే హావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అసలు అందరినీ నవ్విస్తా చాలా ఎనర్జెటిక్ గా. బేసికల్ గా అంత ఫుడ్ తిన్న తర్వాత ఎవరికైనా నిద్ర వస్తుంది. వీళ్ళైతే వీళ్ళ యాంకర్ తో అదరకొట్టేశారనమాట. ఎవరికి ఇంత బోర్ కొట్టలేదు, ఫుల్ నవ్వుతానే ఉన్నాం అనమాట. వాళ్ళు చాలా బాగా ఎంగేజ్ చేశారు అందరినీ. ఇంకా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఇంకా నేను వీడియో ఆన్ చేయగానే ఫుల్ అందరూ యాక్టివ్ అయిపోయారు అనమాట. నేనైతే భలే ఎంజాయ్ చేశాను ఈ కంపెనీని మాత్రం. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Move that echo. ఇంకా సాంగ్స్ పాడటం స్టార్ట్ చేశారు. ఫుల్ లీనమైపోయి మరీ పాడేసాం అనమాట మేము. ఎందుకంటే అవి ఆరెంజ్ మూవీ సాంగ్స్. మాకు అందరికి ఫుల్ లిరిక్స్ వచ్చు. ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. ఫుల్ డాన్స్ వేసాము, పాటలు పాడాము. తర్వాత ఇంకా లాస్ట్ కి వీడియో బయట తీసుకున్నాం అనమాట. ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోతున్నామని చెప్పారు, వాళ్ళ కోసం మళ్ళీ మిస్ అయిపోతారని చెప్పేసి ఒక వీడియో బయట తీసుకున్నాం అనమాట. ఇంతమంది గ్యాదర్ అవడం అంటే మామూలు విషయం కాదు. చాలా బాగా, ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చారనమాట అందరూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫన్ పార్ట్ ఏంటంటే తినేసాము, పాడుకున్నాము, ఎంజాయ్ చేసాము. తర్వాత ఇంకా హౌసీ అనమాట. ఇంతమంది ఉన్నప్పుడు హౌసీ ఆడకపోతే ఎలా చెప్పండి. కానీ టికెట్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ పెట్టారనమాట, విచ్ ఇస్ కొంచెం హయ్యర్ సైడ్. బట్ స్టిల్ నేనైతే 6 టికెట్స్ కొన్నాను. సెకండ్ హౌసీలో విన్ అయ్యానమాట. నేను పెట్టుబడి 300 అయితే నాకు 250 వచ్చింది. 50 రూపాయలు లాస్ లో ఉన్నాము. బట్ స్టిల్ ఐ హ్యాడ్ సూపర్ ఫన్ అనమాట. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము. తర్వాత చిన్నపిల్లలకు కూడా గేమ్స్ పెట్టారు. హెడ్ షోల్డర్స్ ని అది గేమ్ ఉండిద్ది కదా, వాళ్ళ
వాళ్ళ కాన్సన్ట్రేషన్ కి గేమ్ పెట్టారనమాట. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, పిల్లలు కూడా. ఫుల్ అందరూ ఎంగేజ్ అయిపోయి ఆడారనమాట. వాళ్ళకి ఏవో ప్రైజెస్ ఇచ్చారు, చాక్లెట్ సంథింగ్. ఇంకా ఈయన పేరు సందీప్ అనమాట. నేను సందడి సందీప్ అని పిలుస్తాను, ఎందుకంటే ఫుల్ సందడి చేస్తూనే ఉంటారనమాట. ఈయన ఏం చేసుకొచ్చారంటే కస్టర్డ్ చేసుకొచ్చారు. అది ఫుల్ అయ్యేంత వరకు మీరు మా కస్టర్డ్ తినండి, మా కస్టర్డ్ తినండి అని చెప్పేసి ప్రమోట్ చేసి మరీ ఫుల్ డబ్బా ఖాళీ చేసుకుని వెళ్ళారన్నమాట. ఈయనలా ఉండాలి ఫుల్ ప్రమోట్ చేయడం అంటే. ఇంకా తర్వాత లేడీస్ అందరికి ఒక గేమ్ లో లేడీస్ అందరూ ఒక బ్యాచ్, జెంట్స్ అందరూ ఒక బ్యాచ్ లాగా ఫామ్ చేసి తీసుకోవాలన్నమాట. ఇదైతే సూపర్ ఫన్ ఉంది. అంతమంది కదా, ఒకళ్ళు పడిపోయాము, ఒకళ్ళు లేచాము, అలాగా చాలా బాగా ఫన్నీగా చేసామన్నమాట. బాయ్స్ విన్ అంటే గర్ల్స్ విన్ అంటారు, గర్ల్స్ విన్ అంటే బాయ్స్ విన్ అంటారు అనమాట. అట్లా మొత్తానికి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక సూపర్ ఫన్ గేమ్ అయితే ఆడామన్నమాట. అదే మోనో యాక్షన్ డమ్ షారెడ్స్ అంటారు కదా, అదనమాట. మళ్ళీ లేడీస్ అందరూ ఒకవైపు, జెంట్స్ అందరూ ఒకవైపు. మేము ఇస్తే వాళ్ళు వెళ్ళి ఎనాక్ట్ చేయాలి కదా. అసలు ఫన్ అంటే ఫన్. ఎప్పుడో పాత మూవీస్ నుంచి అలా ఇచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఫుల్ మేము అక్కడ వాళ్ళు యాక్ట్ చేస్తుంటే మేము వాళ్ళకి రానివ్వకుండా పాయింట్ మేము ఫుల్ కాల్ చేసాం అనమాట. అలాగా ఎంత బాగా గడిపామంటే ద బెస్ట్ సండే ఐ హ్యావ్ ఎవర్ స్పెంట్ లైక్ దిస్ ఇన్ దిస్ అపార్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుసు కదా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటా మరి, బాయ్.